శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూత్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః నృసింహోపాసకం నిత్యం తం నృసింహగురుం భజే శ్రీ సచ్చిదానంద శివాభినవ్యనృసింహభారత్యభిధానయతేంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్ సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌవిశాస్త్రేషు నిష్ణాతుం చంద్రశేఖర భారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్యక్షమానిధిం సదాభినవపూర్వం తం విద్యాతీర్థగురుం భజే అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతే తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం బుధశేఖర భారతీం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచ ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మాణిస్థః స్మృతం మే మా ప్రహాసీః అనేనాధీతేన అహోరాత్రాన్ సందధామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. అంభో మరీచీర్మరమాపయితి. అక్కడి నుంచి చూద్దాం. ఆకాశాదిక్రమేణ అండముత్పాద్య అంభ ప్రభృతీన్ లోకాన్ అసృజత. మొట్టమొదట్లో ఆయన లోకాన్ అసృజత అని ఉంది. లోకాలు అంటే ఎక్కడికి ప్రారంభించారు? అంభో మరీచి అని ఆరంభించారు. ఇవే సాక్షాత్తుగా మొట్టమొదటి సృష్టి వీటినేనా అని అడిగితే అలా కాదు, ఇవన్నీ భౌతికములు కనుక భూతాలే లేకపోతే భౌతిక సృష్టి కుదరదు. కాబట్టి ముందు భూత సృష్టి చెయ్యాలి. ముందు భూత సృష్టి చేస్తే దాని తర్వాత భౌతికాలు వస్తాయి. కానీ అది కూడా భూతం వెంటనే భౌతికం రాదు. ముందు ఆకాశాది క్రమంలో 5 భూతాలు వచ్చిన తర్వాత వాటి పంచీకరణం చేత అండ నిర్మాణం చేసి అండాంతర్గతమైన లోకాలని నిర్మాణం చేయాలి. అది రాస్తున్నారు ఆయన. అంభోమరీచి అనే దగ్గర ఆకాశాది క్రమేణ అండముత్పాద్య, ఆకాశాది క్రమముతో అండమును సృష్టించి. ఆకాశాది క్రమముతో అంటే పంచమహాభూతములు ముందు సృష్టి చేసి వాటి యొక్క పంచీకరణం చేత బ్రహ్మాండ నిర్మాణం చేసి తర అంభ ప్రభృతీన్ లోకాన్ అనంతరం సృజించాడు అని అర్థం. తత్ర అంభ ప్రభృతీన్ స్వయమేవ వ్యాచష్టే శృతి. అంభో మరీచి అనే దానికి ఆ పదాలకు మాకు అర్థం తెలియట్లేదు అని మనం అనుకుంటే దానికి స్వయంగా శృతే అర్థం చెబుతోంది. అధహ తదంభశబ్దవాచ్యో లోక. ఇది అధహ అనేది దానికి ఇది అని అర్థం. ఇది అంభశబ్దవాచ్యమైనది అంటే ఏమిటి? అది ఒక లోకంట. అది ఎక్కడ ఉంటుంది? పరేణ దివం అంటే ద్యులోకాత్ పరేణ పరస్తాత్, ద్యులోకము కంటే పైన ఉంటుంది. అది అంభశబ్దవాచ్యమైన లోకము. దానికి అంబ అని పేరు ఎందుకు వచ్చింది అంటే అంభో భరణాత్ అని హేతు రాశారు. మేఘాలన్నింటినీ కూడా అక్కడ భరిస్తూ ఉంటుంది కనుక దానికి అంభోలోకము, అంబహ అనేటువంటిది ఆ లోకం పేరు. అది ద్యులోకానికి పైన ఉంటుంది. దానికి ద్యౌః ప్రతిష్ఠ అంటే ఆశ్రయ తస్య అంబసో లోకస్య. ఆ అంబస్ అనేటువంటి పేరు కలిగిన లోకానికి ఆశ్రయం ఏది, ఆధారం ఏది అని అంటే ద్యులోకం ఆధారము. ముందు ద్యులోకము, దానిపైన అది ఉంది. అంబస్ అనే పేరు కలిగిన లోకం. ద్యౌః ప్రతిష్ఠ ఆశ్రయ తస్య అంబసో లోకస్య అంటే ద్యులోకాత్ అధస్తాత్ అంతరిక్షం యత్ తత్ మరీచయ అంటే ద్యులోకము అనేది మధ్యలో ఒక హద్దుగా పెట్టాడు. ఆ హద్దు పెట్టి ఆ ద్యులోకానికి పైన ఉన్న లోకం అంబహ అనే పేరుతో పిలువబడుతుంది. దానికి కిందనున్న లోకము మరీచయ అనే పేరుతో పిలువబడుతుంది. మధ్యలోది ఆశ్రయంగా ద్యులోకం ఉంది అనేటువంటి మాట రాశారు. ద్యులోకము కంటే పైన ఉన్నది అంబశబ్దవాచ్యం. ద్యులోకము ఆశ్రయం. దానికంటే అధస్తాత్ అంటే కిందనున్నది అంతరిక్షలోకం. ద్యులోకాత్ అధస్తాత్ అంతరిక్షం, దాన్నే మరీచయ అనే మాట చేత ఇక్కడ చెప్తున్నారు. ఈ వాక్యంలో మరీచి అనే దానికి అర్థం ఏంటి? మరీచి అని ఓ చోటు ఉంది, మరీచయ అని ఓ చోటు ఉంది. దీని అర్థం ఏంటి? అలా ఎందుకు వచ్చాయంటే అసృజత అనే దగ్గర సృష్టి చేశాడు అంటే ఆ లోకాలన్నీ సృష్టి చేశాడు కనుక ద్వితీయ విభక్తిలో ఉండాలి. అక్కడ మరీచి శబ్దానికి ద్వితీయ బహువచనం మరీచి. అదే ఇక్కడ మరీచయ అని ప్రథమ బహువచనంలో చెప్తున్నారు. అంటే మరీచయ అనే పేరుతో అది ఒకటే కదా, మరీచికి అనాలి, మరీచయ ఎందుకన్నారు అనే మాటకి అర్థం ఏంటి అని అంటే ఏకోపి అనేక స్థాన భేదత్వాత్ బహువచన భాం మరీచయ ఇది. అది ఒకటే అయినప్పటికీ
అనేక స్థానాల్లో ఉంటుంది కాబట్టి దానికి మరీచయ అని బహువచనంతో చెప్పాము అనేటువంటి మాట చెప్పారు. జులోకాదధస్థాద్ అంతరిక్షం ఎత్తన్ మరీచయ ఏకోపి అనేక స్థాన భేదత్వాత్ అనేకములైన స్థాన భేదములు గలది. భేదత్వాత్ అనే దానికి అర్థం అనేక స్థాన భేదత్వాత్ అంటే అనేకములైన స్థాన భేదములు కలిగి ఉండటం వల్ల దాన్ని బహువచనంలో చెప్పాము అన్నారు. తర్వాత మరీచిర్భిర్వా రశ్మిభి సంబంధ లేదా ఇంకొక వ్యుత్పత్తి చెప్తారు. స్థాన భేదాలు అంటే మాకేం కనపట్టలేదు, అంతరిక్షానికి స్థానాలు భేదాలు ఏముంటాయండి అనేటువంటి ఎవరైనా మనస్సులో సందేహం చెప్తే అప్పుడు మరీచిభి అంటే కాంతులు రశ్మిళ్ళు వాటితో సంబంధం ఉందిగా. మరీచులు చాలా ఉన్నాయి కాబట్టి మరీచి సంబంధం చేత దీని అంతరిక్షాన్ని కూడా మరీచయ అని బహువచనంలో వాడాం. మరీచి సంబంధం అంటే కిరణాలు వాటి యొక్క సంబంధం అనేక కిరణములతో సంబంధం అంతరిక్షానికి ఉంటుంది కాబట్టి మరీచిభి సంబంధాత్ మరీచయ అనేటువంటి మాట వాడారు. మరీచిభిర్వా రశ్మిభి సంబంధాత్. ఇక తర్వాత మూడోది మరహ మరం అని సంస్కృతంలో మొదటి పదం ద్వితీయ విభక్తిలో ఉంది. ఇక్కడ మరహ అనేటువంటి మాట రాశారు. మరహ అంటే ఏమర్థం అంటే పృథ్వీ లోకాన్నే మరహ అనే పేరుతో పిలుస్తారు. మ్రియంతే అస్మిన్ భూతాని దానికి వ్యుత్పత్తి అది. దీని మరహ ఎందుకన్నారు అంటే ఇక్కడ భూతములన్నీ ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటాయి కనుక పృథ్వీ లోకానికే మరము అని పేరు. పృథివీ మరహ మ్రియంతే అస్మిన్ భూతానీతి. యాహ అధస్తాత్ పృథివ్యాహ తాహ ఆపహ ఉచ్యంతే ఆప్నోతేర్లోక. ఈ భూమి కంటే కిందనున్నవి అవి నీరు ఆపహ అనే పేరుతో పిలువబడతాయి. దానికి ఆప్లు ధాతు ఆప్లోతే లోకాహ పొందబడుతున్నాయి కాబట్టి అవి లోకములన్నీ అంటే నీటి పృథివీ కంటే కింద ఉండేటువంటి లోకాలన్నీ ఆపహ అనే శబ్దం చేత చెప్పబడుతున్నారు. వస్తుత ఆపహ అని చెప్పడమే కాదు, లోకములన్నీ కూడా పంచభూతాల చేత తయారవుతాయి. పంచభూతాత్మకత్వమే ఉంది లోకాలకన్నిటికీ. కేవలం మరి ఆప్నోతేర్ లోక ఆపహ అంటే కేవలం నీళ్ళు ఒకటేనా? కానీ పంచభూతాల్లోనూ నీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా అంబహ మరీచిహి మరం ఆపహ ఇవన్నీ కూడా అబ్నాముల జలవాచకమైన శబ్దాలతోటే పిలువబడుతున్నాయి. ఎందువలన పంచమహాభూతముల వల్ల తయారైనప్పటికీ లోకములన్నీ పంచమహాభూతములలో జలానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది కనుక ఎక్కువ భాగం ఉంటుంది కాబట్టి దానితోటే వ్యవహారం సాగుతోంది అని రాస్తున్నారు. యద్యపి పంచభూతాత్మకత్వం లోకానాం మామూలుగా లోకములన్నీ పంచభూతాత్మకములు అది ఖాయమే. తథాపి అబాహుల్యాత్ అబ్నాభిరేవ అంబహ మరీచిహి మరం ఆపహ ఇత్యుచ్యంతే. ఈ 4 పదాలు కూడా జల ప్రధానములుగా జలము బహుళంగా ఉండేటువంటి మాటలతో చెబుతున్నాం, జలవాచకమైనటువంటి పదాలతోటి. ఎందుకు అంటే లోకములన్నిటిలోకి కూడా నీటి యొక్క ప్రాధాన్యం ఎక్కువ ఉంది, అబాహుల్యం ఉంది అనేటువంటి మాట చెప్పారు. సర్వప్రాణి కర్మ ఫలోప ఉపాదాన అధిష్టాన భూతాన్ చతురో లోకాన్ సృష్ట్వా స ఈశ్వర పునరేవ ఈక్షిత అనేటువంటి మాట ఇంకోటి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి దానికి వ్యాఖ్యానం చూసుకుంటే ఇంకా బాగుంది. ఈ సృష్టి ఎందుకు ప్రారంభిస్తున్నారు అనేటువంటి మాట ఈ సర్వప్రాణి దగ్గర నుంచి చెప్పేటువంటి భాష్యానికి ఆనందగిరియం కొంచెం ముందు చదువుకుని ఆ భాష్యంలోకి వెళ్తే మనకు బాగా అర్థమవుతుంది. చివరి పేజీలో 44వ పేజీ చివరి పేర అత్ర ఆత్మావా ఇత్యుక్త ఆత్మజ్ఞానేన సంసారీ మోచయితవ్యత్వేన వివక్షిత. అది గ్రంథం ప్రారంభిస్తున్నారు. అసలు ఏం చెప్పారు ఇంతవరకు? ఉపనిషత్ ప్రారంభంలో ఆత్మ ఒకటే ఉంది, ఈ జగత్తంతా ఆత్మరూపంగానే ఉంది, జగత్తు నామరూపం వ్యాకృతంగా ఉంది, అవ్యాకృతమైన నామరూపాలతో ఆ ఆత్మే అవుతుంది. అది అంటే జగత్తు కంటే వేరేగా ఆత్మ కంటే వేరే జగత్తు లేదు అని చెప్పుకొచ్చారు. అది జగత్తు లేదు అని చెప్పిన తర్వాత మరి ఇదంతా ఎందుకు, ఈ సృష్టి అంతా ఎందుకు అనే ప్రశ్న వస్తుంది కదా. జగత్తే లేదు కదా, దాని యొక్క సృష్టి వర్ణనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న. ఆయన అనుకున్నాడు కదా, అనుకోవడం మాత్రం ఎందుకు? ఆయన సహీక్షత యమాను లోకాసు జాయితీ అనే మాట ఎందుకు అనుకున్నాడు ఆయన? ఆయనకంటే వేరేగా వస్తువులే లేవు. అలాంటప్పుడు ఎందుకోసం ఈ సృష్టికి కారణం ఏమిటి, ఎందుకు ఆయన సంకల్పించాడు, ఎందుకు సృష్టి చేశాడు అనే ప్రశ్న మిగిలిపోతుంది. దానికి సమాధానం చూస్తున్నారు చూడండి. అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఆత్మవాయుధమేక ఏవ అగ్ర ఆసీత్ అనే దాని చేత కేవలం ఆత్మ ఒకటే ఉంది అనే విషయం చెప్పాం. ఇది ఎందుకు చెప్పారు అంటే ఇలాంటి ఆత్మైకత్వ జ్ఞానం అంటే సర్వాత్మత్వ జ్ఞానం, సర్వము ఆత్మే అనే జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం వల్ల సంసారి అయినటువంటి జీవుడికి మోక్షం వస్తుంది. అది ప్రధాన ప్రయోజనం.
అది రాస్తున్నారు. ఇత్యుక్త ఆత్మజ్ఞానేన సంసారీ మోచయితవ్యత్వేన వివక్షిత. సంసారి అయిన జీవులందరినీ ముక్తుల్ని చేసి వారందరినీ ఆత్మస్వరూపంగా తయారు చేయడం కోసమే ఈ జ్ఞానం ప్రారంభించారు, గ్రంథం అంతా ఆరంభించారు. అది ఆత్మజ్ఞానము. ఆత్మ ఒకటే, సర్వము ఆత్మే. ఈ మాటలను ఎందుకు చెప్పారు అని అంటే, ఈ జ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. మోక్షం ఎవరికి అంటే సంసారి అయిన జీవుడికి కదా. అంతేగాని అసంసారి అయిన ఆత్మకి మోక్షం అక్కర్లేదుగా. అసంసారినో మోక్షానుపత్తే అంటే అంటే ఏం తేలింది? ఒక సంసారి అయిన జీవుడు ఉండాలి, వాడికి బంధం ఉండాలి, ఆ బంధం నుంచి తొలగించి వాడికి ముక్తిని ప్రసాదించాలి అనే దాంతో మనం ఈ గ్రంథాన్ని ఆరంభిస్తున్నాం. సంసారం ఎక్కడుంది? సృష్టి లేకపోతే సంసారం ఎక్కడుంది? సంసారాన్ని అనుభవించే జీవుడు ఎక్కడున్నాడు? వాడికి మోక్షోపదేశం ఎందుకు, ఈ జ్ఞానం ఎందుకు, ఈ గ్రంథం ఎందుకు అనేటువంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. అంచేత అసంసారిణ మోక్ష అనుపపత్తే, అసంసారి అయిన ఆత్మకి మోక్షం గురించి కాదు గ్రంథం. మరి ఇంకేం చేయాలి? సంసారి అయిన జీవుడికి మోక్షాన్ని ప్రసాదించాలి. సంసారశ్చ సంసార అధికరణ లోకాన్ తదుపాధిభూతం లింగ శరీరం తదభిమానినో దేవాన్ తదస్థానం స్థూల శరీరం సంసార రూప అజ్ఞా అశనాయాదీన్ తదభిమానినం తద్భోక్తారం అంతరేణ నోపపద్యతే. ఇంతవరకు లైసరి. సంసారము అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? సంసారం అంటే ఒక మనిషి ఉండాలి, వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాడికి ఏదో ఇల్లు కట్టుకోవాలి, పిల్లల చదువులు, వెళ్ళిళ్ళు, సంపాదన, ఇదంతా ఉంటే కదా సంసారం అంటే. లేకపోతే ఒంటరి వాడికి సంసారం ఏంటి? కేవలం ఆత్మకి సంసారం ఎక్కడొస్తుంది అని అంటే, ముందు సంసారము అనే మాటకి అర్థం జనన మరణ ప్రవాహ లక్షణమైనది ఈ ప్రపంచం. ఇదంతా దీనికి అధికరణమైన లోకాలు ఉండాలి. అవి దానికి ఉపాధిభూతమైన లింగ శరీరం ఉండాలి. ఆ లింగ శరీరానికి అభిమానులైన దేవతలు ఉండాలి. అలాగే దానికి అధిష్టానమైన స్థూల శరీరము ఉండాలి. అప్పుడు సంసారము అనేటువంటిది ఆకలి దప్పులతో కూడుంటుంది కనుక అశనాయాదులు ఉండాలి. మళ్ళీ దానికి అభిమాని అయినటువంటి తద్భోక్త, ఆకలిస్తోంది అంటే తినేవాడు ఉండాలి కదా, భోక్త ఉండాలి. ఇన్ని ఉంటే కదా సంసారం అంటే. ఓ ఇల్లు ఆకలి అంటే ఓ సంసారం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎన్ని వస్తువులు కావాలంటే, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, తినడానికి తిండి ఉండాలి, మంచిగా సంపాదించడానికి మనుషులు కావాలి, అనుభవించడానికి ఎవరో మనుషులు కావాలి. తినడానికి లేదు, తినేవాళ్ళు లేరు, తినడానికి లేదు అంటే సంసారం ఏంటి? అంచేత సంసారము అనేది ఇవన్నీ లేనిది అవదు అంటున్నారు పంక్తి. సంసారశ్చ సంసార అధికరణ లోకాన్, ఇవన్నీ వినా అని అర్థంలో, ఇవన్నీ అంతరేణ చివరి పదం ఉంది కదా, లోకాన్ అంతరేణ ఒకటి. అలాగే తదుపాధిభూతం లింగ శరీరం అంతరేణ తదభిమానిన దేవాంశ అంతరేణ తదధిష్టానభూతం స్థూల శరీరం చ అంతరేణ సంసార రూప అశనాయాదీన్ అంతరేణ తదభిమానినం తద్భోక్తారం అంతరేణ చ నోపపద్యతే. ఇవన్నీ లేకపోతే సంసారం ఉండదు. కాబట్టి తస్య సర్వస్య సృష్టిం, ఇవన్నీ కూడా చేసుకొస్తున్నారు. ఎక్కడి వరకు అంటే ఈ ప్రారంభం చేసి అసృజత దగ్గర నుంచి అయమావసథ అని చివరిలో ఇత్యంతేన గ్రంథేన క్రమేణ వక్ష్యన్, ఇంతవరకు సంసార సృష్టి అంతా చేస్తున్నారు. ఇదంతా చేసి సంసారావిష్టాన్, సంసారమునకు అధిష్టానమైనటువంటి లోక సృష్టి చేశారు. ఆ తర్వాత లోకం చేసిన తర్వాత దానికి పరిపాలకులు లేకుండా లోకాలు నిలవ కనుక ఆ లోక తత్పరిపాలకితృ దేవతా సృష్టి న్యాయేన సమష్టి స్థూల శరీరస్య సమష్టి లింగ శరీరస్య తదభిమానినాం దేవానాంచ సృష్టిం వక్తుం ఆరభతే స ఈక్షతేతి. అది ప్రారంభం. ఈ మాట తెలియకుండా లోకాలు సైక్షత అంటే ఆయన ఎందుకు ఈక్షణ చేశాడు, ఎందుకు సృష్టి చేశాడు, ఎవరి కోసం, దీనికి కారణం ఏంటి, పైగా ఇవన్నీ ఈ గోళంతా మాకెందుకు, మోక్షం కావాలి అని అడుక్కునే వాడికి ఆత్మజ్ఞానం చెప్తే సరిపోతుంది కదా. మళ్ళీ లోకాలు, దానిలో లింగ శరీరాలు, సూక్ష్మ శరీరాలు, స్థూల శరీరం, దీని దేవతలు, ఆకలేసింది, దప్పుకేసింది, వాళ్ళు తినడానికి తయారయ్యింది, ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ లేకపోతే సంసారం లేదు. సంసారం లేకపోతే సంసారి అయిన జీవుడు లేడు. ఆ జీవుడే లేకపోతే వాణ్ణి ముక్తి పొందించడానికి శాస్త్రం అక్కర్లేదు. కనుక మొత్తం మీద ఆత్మావాయితమేకయేవ అగ్రాసీత్ అనే చెప్పే గ్రంథము ఆత్మైకత్వ జ్ఞానం చేత మోక్షాన్ని చెప్పడం కోసం వచ్చిన గ్రంథం కనుక మోక్షం ఎవరికి అనే ప్రశ్న చేస్తే సంసారి అయిన జీవుడికే అని చెప్పాలి. కాబట్టి ఆ సంసారి అయిన జీవుడిని మనం నిరూపించాలి. అంటే సంసారమే ఉండకపోతే సంసారి జీవుడు ఎక్కడొస్తాడు? సంసారం ఉండాలి. ఆ సంసారం అంటే ఇవన్నీ దానిలో గందరగోళం అంతా ఉంటుంది.
అంచేత దీనిలో ఇవన్నీ సృష్టి చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో సయీక్షత అనేటువంటి మాట రాశారు. అది రాస్తున్నారు చూడండి. సర్వ ప్రాణి కర్మ ఫల ఉపాదాన అధిష్టాన భూతాన్ అని సర్వ ప్రాణుల యొక్క కర్మఫలానికి ఉపాదానములకు అధిష్టానభూతమైనటువంటి 4 లోకాలు సృష్టి చేసి చతురో లోకాన్ సృష్ట్వా స ఈశ్వర పునరేవ ఈక్షత. ఈక్షత అంటే ఐక్షత అని అర్థం. ఇక్కడ మళ్ళీ రెండో పదం ఉంది, స ఈక్షత ఇమేను లోకాహ అని రాశారు. లోక సృష్టి జరిగింది మొట్టమొదట్లో ఓసారి ఈక్షణం ఉంది. అది ఎక్కడ ఏం చెప్పారు, స ఈక్షత లోకాన్ని సృజాయితి అని. మొదట ఆలోచించింది లోకాలు సృష్టి చేస్తాను అనుకున్నాడు. అయిపోయింది, లోకాలు సృష్టి చేశాడు. ఎన్ని లోకాలు? 4. ఏమేమిటవి అని అంటే అంబహ మరీచి వరం ఆపహ 4. ఈ 4 సృష్టి అయ్యింది. మళ్ళీ ఆలోచించేట్టు ఈ పెద్ద మనిషి మళ్ళీ 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 ఎందుకు చేశాడు అనే దానికి అర్థం ఇమేను లోకాహ, ఇవి లోకాలు. ఇక అల్లకాలంలో అయిపోతుంది. ఎవడు దీనికి నాయకుడు, దాని అడ్మినిస్ట్రేటర్ ఎవడు లేకపోతే ఈ లోకాలన్నీ ఇలాగా అవ్యవస్థానంగా అనాయకంగా తయారైపోతాయి. కాబట్టి లోకపాలాన్ని సృజాయితి, లోకాలకి పరిపాలకులైన వాళ్ళని తయారు చేద్దాము అనుకున్నట్ట. అది రాశారు. ఇక్కడ సయీక్షత అనే దానికి అర్థం ఇది. దీనిలో వాళ్ళకేంటి, ఆ సమష్టి అభిమాని అయిన దేవతల యొక్క సృష్టి చెబుతున్నాడు. తద్యాచస్తే సర్వప్రాణీతి, ఆ మాటకి అర్థం సర్వప్రాణి కర్మ ఫలోపాదాన అధిష్టాన భూతాన్ అని సమాస పదం రాసేశారు. దానికి అర్థం విడిగా రాస్తున్నారు. ఫలస్య తదుపాదానస్య తత్సాధనస్య చ అధిష్టాన భూతాని ఇత్యర్థ. మనకి వివరంగా సమాసంలో ఫలమునకు ఉపాదాన కారణమైన దానికి దాని యొక్క సాధనములకు కూడా అధిష్టానభూతములైనవి లోకములు. సమాసం చెప్పడంలో తేడా పెడతాం కనుక మనకేం చేయాలి, సర్వప్రాణినాం కర్మచ ఫలంచ ఉపాదానంచ అల్లబట ఫలస్య ఉపాదానస్య సాధనస్య చ ఇవన్నీ చెప్పుకుంటే వీటికి అధిష్టానములు అనేటువంటి అభిప్రాయం చెప్పినట్టుగా. అవ్యయానాం అనేకార్థత్వాత్ నుశబ్ద తుశబ్దార్థ వైలక్షణ్యం లోకానాం ఆహా ఇత్యాహ ఇమేత్వితి. ఇమేను లోకాహ అని కదా ఉంది. వెనక చేసినవి లోకాల సృష్టి చేశాడు, ఇవి లోకములు కదా అన్నాడు. మేము ను అనేది కదా, ను అనేదానికి అర్థం ఏంటి అంటే నుశబ్దం తుశబ్దార్థం. అవ్యయములకు అనేకార్థత్వం ఉంది కనుక అక్కడ ఉండే ఇమేను అంటే ఆ ను అనేదానికి ఇమేతు అని అర్థం చెప్పాలి. తుశబ్దం ఏంటి, ఇతర లోకముల కంటే విలక్షణంగా ఉండాలి. దీనికి ఇమేను లోకాహ అనేదానికి ఇమేతు లోకాహ అని అర్థం. ఈ తుశబ్దార్థం వైలక్షణ్యం, ఆ లోకముల యొక్క వైలక్షణ్యాన్నే ఈ తుశబ్దం చేత చెప్తున్నారు. ఇమే అంటే దానికి అర్థం ఇమేతు అంబఃప్రభృతయ మయా సృష్టా లోకా పరిపాలయితృ వర్జితా వినశ్యేయు. నేనైతే లోకాలని సృష్టి చేద్దాం అనుకున్నాను, 4 లోకాలు సృష్టి చేశాను. దీనికి పరిపాలకులు ఎవరూ లేరు. ఇలా పరిపాలకులు లేకుండా ఉండే ఈ లోకం కనుక ఇలాగే ఉంటే ఇవన్నీ కూడా పరిపాలించేవాడు లేకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. వినశ్యేయు తస్మాత్ ఏషాం రక్షణార్థం లోకానాం పాలయిత్రూన్ ను సృజేహం. దీని తర్వాత ఆలోచన అది. లోకాలైతే తయారు చేసాం కానీ ఓ ఇల్లు కట్టాము, దాని మెయింటెనెన్స్ కావాలి కదా, ఇల్లు తుడవాలి, దీపం పెట్టాలి, అన్నీ చేయాలి కదా. ఎవడు లేకపోతే ఇల్లు పాడైపోదా, దానంతా అదే కూలిపోతుంది. అంచేత లోకం వచ్చేస్తే సరిపోదు, లోకాన్ని పరిపాలించే మనిషి కావాలి అనే ఉద్దేశంతో లోకపాలకుల్ని సృష్టి చేస్తున్నాము అని అర్థం చెప్పారు. లోకపాలాన్ని సృజాయితి. ఎందుకు అంటే ఏషాం రక్షణార్థం, ఈ సృష్టింపబడిన లోకములు రక్షింపబడాలి అంటే లోకపాలకులు ఉండాలి. పరిపాలకులు లేకపోతే ఇవన్నీ నశించిపోతాయి కనుక లోకపాలకులు సృష్టి చేయాలి. అది ఎలాగ చేశారు, సృజేహమితి సహా అభ్యయేవ అంటే అప్రధానేభ్యయేవ పంచభూతేభ్య ఏభ్య అంబఃప్రభృతీన్ సృష్టవాన్ తేభ్య ఏవేత్యర్థ. అక్కడి నుంచి మళ్ళీ సో అభ్యయేవ పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్ అని ఉంది మూలం మంత్రం. సహా అభ్యయేవ పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్ అంటే వాడు ఆ పరమాత్మ అభ్యయేవ అంటే నీటి నుండే అన్నాడు. అంటే కేవలం నీరు తీసుకుంటే అయిపోతుందా అంటే కాదు, అభ్య అనే దానికి ఉపలక్షణం చెప్పి అప్రధానేభ్య ఏవ పంచభూతేభ్య, నీరే ప్రధానముగా కలిగిన పంచభూతముల వల్ల దీని అంతటినీ అన్నాడు. అవేమిటి ఎలాంటివి, ఇది వరకు ఏ రకంగా లోకాలని తయారు చేశారో దేనివల్ల తయారు చేశారు,
ఏభ్య అంబ ప్రభృతీన్ సృష్టవాన్ తేభ్య ఏవేత్యర్థ. ఎవరు దేని వల్ల ఈ లోకాలు నాలుగిటిని సృష్టి చేశాడో ఆ నాలుగిటి చేతనే. ఏభ్య అనే దానికి అర్థం కులాలహ పృథివ్యా సకాశాత్ మృత్పిండమేవా అని ఉదాహరణ ఇస్తున్నారు. మృత్పిండమేవా అంటే మట్టి ఉంది, మట్టి తీసుకుని మట్టితో కుండ తయారు చేస్తాడు. ఏం చేస్తాడు ముందు అంటే దానిలో మట్టి పొందడం ముందు మృత్పిండమేవ కులాలహ పృథివ్యాహ అంటే పృథివీలోంచి ఓ మట్టి ముద్దను తీసుకొచ్చి దానిలో వీడికి అనుకూలంగా కుండ తయారు చేయడానికి యోగ్యమైనటువంటి మట్టిని తీసుకుని దాని ద్వారా కుండ తయారు చేసుకుంటాడు. అలాగే ఈయన కూడా ఏం చేశాడు అంటే ఆ దానిలో ఉండేటువంటి పంచభూతాలు తీసుకుని దానిలోంచి పురుషాకారం సముద్ధృత్య ఆ పృథివీలోంచి మట్టిని తీసుకుని కుండ తయారు చేశాడు అన్నాం కదా. అలాగే దీనిలోంచి ఓ పురుషుడిని తయారు చేశాడు. పురుషుడు అంటే ఏమిటి అని అంటే పురుష ఆకారం శిరపాణ్యాది మంతం సముద్ధృత్య అభ్య సముపాదాయ. అంతా నీరుంది, నీటిలోంచి ఓ మనిషిలాగా కాళ్ళు చేతులు మొదలైనటువంటివి శిరస్సు మొదలైన అవయవాలు కలిగినటువంటి ఒక పిండాన్ని బయటికి తీశాడు. సముద్ధరించి దానిలోంచి ఈ సృష్టి చేశాడు. దాన్ని సంపిండనం చేసి అంటే దానికి అవయవాల యొక్క అమరిక ఏర్పాటు చేసి దానిలోంచి ఈ సృష్టి చేశాడు అని చెప్పాలి. ఆ పురుషుడే ఈ లోకపాలుగా తయారవుతాడు. దానిలోంచి ఆ నీటిలోంచి తయారు చేసినటువంటి ఆ పురుషుడు శిరపాణ్యాది అవయవాలతో కూడి ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే కులాలుడు పృథివీలోంచి తీసినటువంటి మృత్తుతో కుండని ఎలా తయారు చేస్తాడో అలాగే ఈ పరమాత్మ అక్కడుండే నీటిలోంచి ఒక పురుషుడిని తయారు చేసి ఆయనకి కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ సంయోజనం చేసి తయారు చేసి వీడు లోకము, ఇది దేవతలు, ఈ లోకానికి పరిపాలకుడైన దేవత అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. పంచభూతే ఏభ్య అంబ ప్రభృతీన్ సృష్టవాన్ తేభ్య ఏవేత్యర్థ పురుషాకారం శిరపాణ్యాదిమంతం సముద్ధృత్య అంటే అభ్య సముపాదాయ అని అర్థం. సముద్ధృత్య అంటే లేవతీసి అని అంటే నీటిలోంచి దానిలోంచి పుట్టించి. అక్కడ ఉన్నవి నీరే అయినా ఆ నీటిలోంచి ఓ పురుషుణ్ణి తయారు చేశాడు. ఎలాగా అంటే మృత్పిండమివ కులాల పృథివ్యాహ అని ఉదాహరణ చెప్పారు. మొత్తం అంతా భూమి ఉంది, భూమి అంతటినీ కొండగా మార్చేయడు కదా. భూమిలోంచి కొంత మట్టిని తీసుకుని దాన్ని కొండగా తయారు చేసుకుంటాడు. ఆ భూమిలోంచి మట్టి తీసి కొండ చేసినట్టుగా ఈ నీటిలోంచి ఈ పురుషుణ్ణి తయారు చేసి దేవతల్ని సృష్టి చేశాడు. అమూర్ఛయతు అనే దానికి మూర్ఛితవాన్ అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటి అంటే మూర్చిపోయాడని కాదు, సంపిండితవాన్ అంటే స్వ అవయవ సంయోజనేనేత్యర్థ. దానికి కాళ్ళు ముక్కు మొదలైన అవయవాలు తయారు చేసి దాన్ని ఒక రకమైనటువంటి రూప నిర్మాణం చేసి దాన్ని తయారు చేశాడు అని అర్థం. స్వావయవ సంయోజనేనేత్యర్థ తస్య అభ్యతపత్ తమభ్యపతపత్ అంటే ఆ పురుష విధమైనటువంటి పిండం ఉంది కదా దాన్ని తదభిధ్యానం కృతవాన్. అభ్యతపత్ అభి ఉపసర్గ తపధాతు తప ఆలోచనే కాదు ధాతు. అభ్యతపత్ అంటే అభిధ్యానం చేసెను అంటే సంకల్పము చేసెను అని అర్థం. ఆ నీటిలోంచి ఓ పురుషుణ్ణి తయారు చేశాడు. ఆయన గురించి ఇప్పుడు సంకల్పం చేసి ఆలోచిస్తున్నాడు. అదేమిటి అంటే తపస్సు అంటే ఆయన తపస్సు అంటే ముక్కు మూసుకోవడం కావాలి కదా. ఇక్కడ ఏం తపస్సు చేశాడు ఆయన అంటే ఇది జ్ఞానమైన తపస్సు. యస్య జ్ఞానమయం తపః. ఆయన తపస్సు అంటే ఏమిటి అంటే ఇది జ్ఞానమే. అంచేత పరమాత్మ సంకల్పం చేశాడు అంటే తపస్సు చేశాడు అంటే దాని గురించి ఆలోచించాడు అని అర్థం. యస్య జ్ఞానమయం తపః ఇత్యాది శృతే తం పిండం పురుష విధం ఉద్దిశ్య అభ్యతపత్ అంటే తదభిధ్యానం సంకల్పం కృతవాన్ ఇత్యర్థ. యస్య జ్ఞానమయం తపః ఇత్యాది శృతే తస్య అభితప్తస్య ఈశ్వర సంకల్పేన తపసా అభితప్తస్య పిండస్య ముఖం నిరభవిద్యత. అది ఆయన ఎప్పుడైతే బాగా ఆలోచించి బాగా ధ్యానం చేసి సంకల్పం చేసాడో ఈ పురుషుడికి దానిలో శిరస్సు ఏర్పడింది. ముందు ముఖం అభితప్తస్య ముఖం నిరభిద్యత యథా అండం. దానిలోంచి ఓ ముఖం ఒకటి వచ్చింది. ముఖాకారం సుషిరం అభిద్యత అంటే ఏర్పడింది. సుషిరం అజాయత అని రాశారు. దానిలోంచి ఒక ముఖము అనేటువంటి రకంగా ఒక రంధ్రం ఏర్పడింది ఆ పిండానికి. పిండస్య ముఖం నిరభిద్యత నిహి అభిద్యత భిదధాతువు నిరభిద్యత అనే దానికి అర్థం అజాయత అని అర్థం రాశారు. యథా పక్షిణ అండం నిరభిద్యత ఏవం. దానికి దృష్టాంతం ఏమిటి? ముఖం పుట్టింటే ఎలాగంటే పక్షికి సంతానం కావాలి అని అనుకుంటే దానికి ముందు ఏం పుడుతుంది? ఓ గుడ్డు పుడుతుంది. ఆ గుడ్డుని పొదిగితే పిల్ల అవుతుంది.
అలాగే ఇక్కడ అండము అనే పక్షికి అండంలాగా, అంటే పక్షుల యొక్క గుడ్డులాగా ఈ రకమైనటువంటి ఓ ముఖాకారంగా ఒక సుశిరం ఏర్పడింది. ఆ ముఖం గుడ్డు లాంటిది. తస్మాత్ నిర్భిన్నాత్ ముఖాత్ వాక్కరణం ఇంద్రియం నిరవర్తత. దానిలోంచి ఆ గుడ్డు పగిలితే పిల్లొచ్చినట్టుగా ఆ ముఖం అనేది భిన్నమైతే ఆ నిర్భిన్నమైన ముఖంలోంచి వాక్ అనేటువంటి ఇంద్రియం వచ్చింది. తదధిష్టాత అగ్ని తత వాచో లోకపాల. అది దానికి ఎప్పుడైతే వాక్ అనే ఇంద్రియం ఏర్పడిందో ఆ వాక్కుకి అధిష్టానత అయినటువంటి అగ్నిదేవుడు వచ్చాడు. దానిలో వాక్కుకి లోకపాలుడు ఆయన. అదింత మూలంలో వస్తున్నాడు చూడండి. తమ అభ్యతపత్ తస్య అభితప్తస్య ముఖం నిరభద్యత యథా అండం. ముఖాత్ వాక్, ముఖం నుండి వాక్ వచ్చింది. వాచ అగ్ని, వాక్కుకి లోకపాలకుడుగా అగ్ని తయారయ్యాడు. ఇంతవరకు ఒక భాగం, ఒక దేవతను సృష్టి చేసి లోకపాలకుల సృష్టి కోసం ఆయన తంటాలు పడి ముందు నీటిలోంచి ఓ పురుషుడిలాగా అవతీశాడు. ఆ పురుషుడికి ఏదో అవయవాలు కాళ్ళు చేతులు తీద్దాం అనుకున్నాడు. మంచి బాగా సంకల్పం చేశాడు. సంకల్పం చేసిన తర్వాత దానిలోంచి ఓ గుడ్డులాగా పెద్ద సుశిరం, ఓ రంధ్రంలాగా ఏర్పడింది, ముఖం ఏర్పడింది. ఆ ముఖం ఏర్పడితే ఆ లోకంలో పక్షి గుడ్డు పగిలితే దానిలోంచి పక్షి వచ్చినట్టుగా ఆ సుశిరమైన దానిలోంచి ముఖం ఏర్పడింది. ఆ ముఖం అండంలాగా ఉంది. దానిలోంచి వాక్ వచ్చింది. ఆ వాక్ అనే ఇంద్రియానికి అధిపతిగా అగ్ని వచ్చాడు. ఆయనే వాక్ అనే లోకాలకి అధిపతిగా ఉన్నాడు అని రాశాడు. వాచో లోకపాల తథా. రెండో తర్వాత నాసికే నిరభిద్యేతాం, రెండు ముక్కులు పుట్టేటి. తస్మాన్ నిర్భిన్నాత్ ముఖాత్ వాక్కరణం ఇంద్రియం నిరవర్తత తదధిష్టాత అగ్ని తతో వాచో లోకపాల అని ఇందాక చెప్పారు. అలాగే ఇప్పుడు నాసికలు వచ్చాయి. నాసికాభ్యాం ప్రాణ, ప్రాణాద్ వాయు. ఈ రకంగా అంటే ముందు ఒక అధిష్టానము, దాని తర్వాత దానికి కరణము, తర్వాత దానికి దేవత. అది ఎస్టాబ్లిష్మెంట్ పద్ధతి. అది ముందు అది ఎక్కడొచ్చింది స్థానం, దానికి ఒక ఇంద్రియం కరణం, దానికి దేవత. ఇలా ప్రారంభించి చేసుకుంటూ ఉంటే మూలం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ముఖాద్ వాక్, వాచో అగ్ని, అక్కడికి ఒక భాగం. అంటే ముఖము అధిష్టానము, వాక్కు కరణము, అగ్ని దేవత. అలాగే నాసికే నిరభిద్యేతాం, నాసికాభ్యాం ప్రాణ, ప్రాణాద్ వాయు. నాసికలు అంటే ముక్కులు అధిష్టానం, ప్రాణము అనేది కరణం, ప్రాణము నుంచి వాయువు అనేది దేవత. అక్షిణీ నిరభిద్యేతాం, అక్షీభ్యాం చక్షు, చక్షుష ఆదిత్య. అధిష్టానం కళ్ళు, దానిలో చక్షురింద్రియము దానికి ఇంద్రియము, దానికి ఆదిత్యుడు దేవత. కర్ణౌ నిరభిద్యేతాం, కర్ణాభ్యాం శ్రోత్రం, శ్రోత్రాత్ దిశ. చెవుల చేత, చెవుల నుంచి శ్రోత్రేంద్రియం పుట్టింది. దానికి శ్రోత్రము నుండి దిక్కులు పుట్టాయి. దిక్కులే అభిమాని దేవతలు అన్నమాట. అలాగే త్వంగ్ నిరభిద్యత, త్వచ లోమాని, లోమభ్య ఓషధి వనస్పతయ. ఈ మూడు జంట. అంటే మూడేసి చొప్పున ఒక టేబుల్ వేసుకుంటే ఖచ్చితంగా ఇంత మళ్ళీ తెలుస్తుంది. అధిష్టానం ఒకటి, దాని పక్కన కరణం ఒకటి, దాని పక్కన ఇంద్రియం ఒకటి, దేవత ఒకటి. ఇలా చెప్పిన కరణం ఉన్నా ఇంద్రియం ఉన్నా ఒకటే. ఏది అధిష్టానము, దానిలో ఏ ఇంద్రియం పుట్టింది, దానికి అధిష్టాన దేవత ఎవరు అనేది ఈ మంత్రంలో వరుసగా రాసుకొస్తున్నారు. ముఖాద్ వాక్, వాచో అగ్ని ఒక భాగం. నాసికే నిరభిద్యేత, నాసికాభ్యాం ప్రాణ, ప్రాణాద్ వాయు రెండో యూనిట్. అలాగే అక్షిణీ నిరభిద్యేతాం, అక్షీభ్యాం చక్షు, చక్షుష ఆదిత్య అదొకటి. అలాగే కర్ణౌ నిరభిద్యేతాం, కర్ణాభ్యాం శ్రోత్రం, శ్రోత్రాత్ దిశ. అలాగే త్వంగ్ నిరభిద్యత, త్వచో లోమాని, లోమస్య ఓషధి వనస్పతయ దేవతా అన్నమాట. అలాగే హృదయం నిరభిద్యత, హృదయం అధిష్టానం, హృదయాన్ మనః, మనసః చంద్రమాః అది దేవత. నాభిర్నిరభిద్యత, నాభ్యాః అపానః, అపానాత్ మృత్యు. ఈ మూడు జంట. నాభి నుండి అపానము, అపానము నుండి మృత్యువు అనే దేవత. ఇలాగే శిష్ణుని నిరభిద్యత, శిష్ణాద్ రేతః, రేతసః ఆపః. రేతస్సు అనేటువంటి దానికి అప్పులు దేవతలు. ఇది ఖండ, ప్రథమ ఖండ. అంటే దీనిలో లోకపాలకులను సృష్టి చేశారు అనేది పిండితార్థం. లోకపాలకులు ఎందుకు అంటే వీళ్ళు లేకపోతే లోకాలు నశించిపోతాయి, వీళ్ళ రక్షణ కోసం లోకపాలకులు వచ్చారు. ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ వస్తేనే సంసారం వస్తుంది. సంసారం వస్తేనే సంసారి జీవుడు ఏర్పడతాడు. అప్పుడు వాడిని బాగు చేయడం కోసం, వాడికి మోక్షం ప్రసాదించడం కోసం ఆత్మైకత్వ జ్ఞానం మనం చెప్పచ్చు. కాబట్టి మన మొట్టమొదట్లో ఆత్మావా ఇదమేకాగ్రాసీత్ అంటే ఇది ఎవరికయ్యా, నీకా నాకా? స్వామివారు అడిగారు ఒకసారి శంకుస్థాపన చేయడానికి పెద్ద గొయ్యి తవ్వితే, ఈ గొయ్యి ఎవరికండి స్వామి, ఎవరికి మీకా మాకా అన్నారు. అలాగే మోక్షం అంటే ఎవరికి
ఆత్మశుద్ధ ముక్తుడు ఆయనకి అక్కర్లేదు. ఇంకోటి రెండోవాడు లేడు. ఎవరికి చెప్పాలి మోక్షం అంటే? అంచేత సంసారి అయిన జీవుడు సంసారము వీటన్నిటిని నిరూపించకుండా మోక్షము మోక్ష శాస్త్రము ఇవన్నీ వ్యర్థములైపోతాయి అనేటువంటి ఆలోచనతో సంసారాన్ని అంతటినీ నిర్మాణం చేయడం కోసం ఈ సృష్టి ప్రక్రియ అంతటినీ కూడా శృతి చెబుతోంది. దీని యందు వాస్తవ మర్యాద లేదు, సృష్టి చేయడం ఎందుకు చేశారు అనేటువంటిది ఆలోచిస్తే ఇదంతా పూర్తిగా కావాలా అంటే ఏమి కాదు. స్థానము, కరణము, దేవత అని 3 చెప్పారు కదా, అలాగే ఇక్కడ కూడా 3 చెప్పారు. ఆయా లక్షణములు, సంబంధము అన్నీ కూడా చెప్పుకొచ్చారు. చెప్పిన తర్వాత దీనివల్ల ఏమవుతుంది అంటే ఇదంతా వ్యావహారికమైనటువంటి జగత్తులో భాగమే తప్ప ఇది పరమార్థం కాదు, ఇవేమీ లేవు. వీటిని అవిద్య చేత మనం కల్పించుకున్నాం కనుక విద్య చేత వీటిని అన్నిటిని నిర్మూలన చేసుకుంటే అప్పుడు మీకు ముక్తి వస్తుంది అనేది మాట. అంటే ముందంతా అధ్యారోప పద్ధతి, తర్వాత అంతా అపవాద పద్ధతి. ముందు అధ్యారోపణ చేస్తున్నారు, ఒకదాని మీద ఒకటి బేస్ పెడుతున్నారు. ముందు లోకములు, తర్వాత లోకపాలకులు, తర్వాత వాళ్ళలో తిండి తిప్పలు, తర్వాత వాళ్ళకి భోగ్య అతాదిత్తములు, ఈ రకంగా సృష్టిని పెంచుతున్నారు. పెట్టి ఇవన్నీ అక్కర్లేదు, తర్వాత మళ్ళీ లయ ప్రక్రియ చేసి అపవాద ప్రక్రియలో మళ్ళీ ఆత్మ ఒకటే మిగులుతుంది, చివరికి ఉన్నది ఆత్మే అనేటువంటి అభిప్రాయం చెప్తారు. అది ప్రథమ ఖండంలో మనకి లోకములు, లోకపాలకులు వీటి యొక్క ఉత్పత్తి అంతా కూడా చెప్పబడింది. ఇది ప్రథమాధ్యాయే ప్రథమ ఖండ. శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత్కృత ఐతరేయ బ్రాహ్మణ ఉపనిషద్ భాష్యే ప్రథమాధ్యాయే ప్రథమ ఖండ. తా ఏతా దేవతా సృష్ట్వా, రెండోది తా ఏతా దేవతా సృష్టా అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్. సృష్టి చేశారు, చూస్తే వాళ్ళందరూ దేవతలందరూ ఏమయ్యారు అంటే లోకపాలకులు, లోకాల్ని తయారు చేసి అజ్ఞాది లోకపాలకులందరినీ సంకల్పం చేత సృష్టి చేశాడు ఆయన. అవన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక్కసారి మన ఈ సంసారం అనే సముద్రంలో పడ్డారట. ఈ సంసారం అనే అడవి సముద్రం అర్ణవే అని రాశారు. సంసార అర్ణవం అంటే సముద్రం, సంసార సముద్రే అభ్యతపన్ అంటే ప్రాపతన్, పడిపోయారు అంటే ఏమర్థం అని అంటే దానికి భాష్యం చూడండి ఎంత అందంగా రాశారు. తాహ ఏతాహ అజ్ఞాదయో దేవతాః లోకపాలత్వేన సంకల్ప్య సృష్టాః ఈశ్వరేణ, ఈశ్వరుని చేత సంకల్పపూర్వకంగా సృష్టి చేయబడింది. ఆయన ఆలోచనతో ఈ లోకపాలకులందరూ తయారయ్యారు, అజ్ఞాది దేవతలందరూ సృష్టింపబడ్డారు. ఈ సృష్టి చేయబడినటువంటి వీళ్ళందరూ ఏం చేశారు? సంసారార్ణవే ప్రాపతన్ అన్నాడు మూలం. తా ఏతా దేవతా సృష్టాః అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్ అన్నాడు. అంత దేవతలు ఈ మహాసముద్రం సంసారం అనే సముద్రంలో పడిపోయారు. సముద్రంలో పడిపోవడం అంటే ఏమర్థం అని అంటే దానికి అర్థం సంసార సముద్రే అంటే మహతి అవిద్య కామ కర్మ ప్రభవ దుఃఖోదకే తీవ్ర రోగ జరా మృత్యు మహాగ్రాహే అనాదౌ అనంతే అపారే నిరాలంబే విషయేంద్రియ జనిత సుఖ లవ లక్షణ విశ్రామే పంచేంద్రియార్థ తృష్ణామారుత విక్షోభిత ఉత్థిత అనర్థ శత మహోర్మౌ మహారౌరవాది అనేక నిరయ గత మహాహేయ అతికూజిత ఆక్రోశన ఉద్భూత మహారవే సత్య ఆర్జవ దాన దయా అహింస శమ దమ ధృతి ఆత్మాది ఆత్మగుణ పాథేయ పూర్ణ జ్ఞానోడుపే సత్సంగ సర్వత్యాగ మార్గే మోక్ష తీరే ఏతస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్ పతితవత్య. ఈ దేవతలందరూ సంసారంలో పడ్డారు అన్నారు. ఆచార్య స్వాముల వారి యొక్క మహావైభవం, ఆయన బుద్ధి, ఆయన తాలూకు కల్పన, ఈ సంసారం ఎటువంటిది అనేది సంసారం యొక్క స్వరూపం అంతా చెప్పారు ఈ వాక్యంలో. చాలా మంచి పొయిటిక్గా అంటే గద్యంలో కవితా మర్మాలన్నీ చూపించినటువంటి గద్యలో సంసారం యొక్క స్వరూపం చెప్పారు. ఏతస్మిన్ మహత్యర్ణవే అన్నారు. ఈ అర్ణవంలో పడ్డారు. దీనికి ఏమి మొదలు ప్రారంభం ఎక్కడ, స్థిరం ఎక్కడ అని అంటే దీనిలో ప్రారంభం అవిద్యతో ప్రారంభం. ఇది మోక్షము, దీని తీరం. దీని అవతల ఒడ్డు ఎక్కడ అంటే మోక్షం. మోక్ష తీరే ఏతస్మిన్ మహత్యర్ణవే అని రాశారు. మోక్షమే ఆవలి ఒడ్డుగా కలిగినది ఈ సంసారము. దీని స్వరూపం ఏమిటి అంటే అవిద్య కామ కర్మ ప్రభవ దుఃఖోదకే. సముద్రం అనేసరికి నీరు ఉండాలిక, నీరేది అన్నాడు అంటే అవిద్య కామకర్మల వల్ల తయారయ్యేటువంటి ఈ దుఃఖమే నీరు. అంటే సముద్రంలో ఎంత నీరు ఉంటుందో అంత దుఃఖం ఉంది సంసారంలో అని చెప్పడం ఆయనకు ఉద్దేశం. ఈ దుఃఖం ఏదో మామూలుగా ఒక గ్లాసులో చెంపుడో కాదు,
ఇది మహాదుఃఖం. సంసారంలో సముద్రంలో ఉన్నంత దుఃఖం ఉంది. సముద్రంలో నీరు ఎంత ఉంటుందో ఈ సంసారంలో దుఃఖం అంత ఉంటుంది. దీనికి కారణం ఏంటి అని అంటే అవిద్యా కామకర్మలే. అవిద్య అంటే అజ్ఞానము, దాంతో కోరికలు, దానితో మనం పనులు చేయడం, దీనివల్ల కలిగే దుఃఖము. ఇదే దానిలో ఉండే ఉదకము అని. మరి ఇంక రెండోది ఏంటి అంటే ఈ సంసారం ఎలాంటిది అన్నాడు అంటే తీవ్రములైన రోగము, జర, మృత్యువు, మహాగ్రాహము మొదలైనటువంటిది అన్నీ గెలిగినవి. దానిలో జలచరాలు ఉంటాయి, మొసళ్ళు, తిమింగలాలు, అలాంటివన్నీ ఉంటాయి. దీనిలో ఈ సంసారంలో ఏముంటాయి? సముద్రంలో అయితే జలచరాలు ఉంటాయి. మహాగ్రాహము అంటే జలచరాలు. గ్రహ అంటే జ్యోతిషి గ్రహ, జలచరే గ్రాహ. గ్రహము గ్రాహము రెండు శబ్దాలు ఉంటాయి, వ్యాకరణంలో మాట్లాడతారు వాడిని. జ్యోతిష్ని చెప్పేటప్పుడు గ్రహం అనాలి, సూర్యగ్రహం, చంద్రగ్రహం ఇలాగంటారు. జలచరాలని చెప్పేటప్పుడు గ్రాహ, పట్టుకు పీకేస్తాయి, లోపలికి లాగేస్తాయి అని అర్థం, గ్రహించేవి జలచరాలు. ఏమిటి మహాగ్రహాలు ఇవన్నీ ఇక్కడ అంటే తీవ్రములైన రోగములు, జర, మృత్యువు, ఇవే మహాగ్రాహములు. అంటే సంసారానికి సముద్రానికి పోలిక చెబుతున్నారు. సముద్రంలో నీరు ఉంటుంది, సంసారంలో ఏముంది అంటే అనంత దుఃఖం ఉంది, ఇదే నీరు. అక్కడ జలచరగ్రహాలు ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నాయండి. ఏమిటి అంటే తీవ్రమైన రోగాలు, జరా, మృత్యువులు, ఇవన్నీ కూడా రోగాలు. దానికి అది అనాదౌ అనంతే అపారే అన్నాడు. నిరాలంబే. అది ఎక్కడుంది? సముద్రం ఎక్కడుంది ఎవరికి తెలుసు? భూమి మీద సముద్రం ఉంది అని అనరు ఎవడు. సముద్రంలో భూమి ఏర్పడింది అంటారు. దానికి సముద్రానికి ఆధారం లేదు, జలం పూర్తిగా నిరాలంబంగా ఉంటుంది. అలాగే ఈ సంసారం కూడా నిరాలంబంగా ఉంది, దానికి అంతు లేదు, ఒడ్డు చేర్చలేక కుదరదు. అనంతము అపారము, అనాది. ఈ సంసారము కూడా అనాది, అనంతము, అపారము, నిరాలంబము అన్నారు. ఇంక దీనికి మళ్ళీ కాస్త విశ్రాంతి ఎక్కడ? దానిలో కూడా కొంత ఇందులో ఉండాలి, విశ్రాంతి ఉంటుందిగా. ఇక్కడ విశ్రాంతి అది అంటే విషయ ఇంద్రియ జనిత సుఖ లవ లక్షణ విశ్రామే. విషయములు, వాటి యొక్క ఇంద్రియములు, విషయేంద్రియ సంబంధం చేత చిన్న సుఖం ఏర్పడినట్టుగా అనిపిస్తుంది కాసేపు, అది సుఖ లవం అన్నారు. ఎంత అందంగా రాస్తారు. విషయేంద్రియ సంబంధం చేత కలిగినటువంటి సుఖం శాశ్వతమా? కాదు, సుఖ లవం. అదే కాస్త విశ్రాంతి కదా దీనిలో. ఈ సంసారంలో కాస్త విశ్రాంతి ఉంది అంటే ఏమర్థం అని అంటే విషయేంద్రియ సంబంధం వల్ల ఏదైనా మంచి పదార్థం తింటే అమ్మయ్య బాగుంది అంటే, లేదా మంచి వస్తువుని చూస్తే అమ్మయ్య ఆనందంగా ఉంది. ఈ ఆనందం శాశ్వతం కాదు, సుఖ లవం. ఇదే విశ్రాంతిగా ఉంది. దీని తర్వాత పెద్ద పెద్ద కెరటాలవి ఉండాలి కదా, అవే ఉన్నాయి. సముద్రంలో కెరటాలు ఉంటాయి, సంసారంలో ఏముంటాయి అన్నది పంచేంద్రియార్థ తృష్ణ తృణ్ మారుత, అలా పెట్టుకున్నది. పంచేంద్రియార్థ తృణ్ మారుత విక్షోభిత ఉత్థిత అనర్థ శత మహోర్మౌ. అంటే పంచేంద్రియములు అంటే 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనుకుందాం. వాటి వల్ల కలిగినటువంటి వాటి యొక్క విషయముల యందు తృట్టు, ఇంద్రియార్థముల యందు ఉండే కోరిక. ఆ మారుత అదే అటువంటి ఒక పెద్ద గాలి అయితే ఆ గాలి చేత విక్షోభితమై ఉత్థితమైనటువంటి అనర్థ శతం తయారైంది. అంటే ఈ ఇంద్రియాల వల్ల ఆ విషయాలని కోరుకుంటూ ఉంటే అదే గాలి. ఆ గాలి వల్ల ఈ నీటిలో అనేక రకాలైనటువంటి తరంగాలు ఏర్పడతాయి, ఊర్ములు తరంగాలు ఏర్పడతాయి. అది అంటే గాలికి నీటిలో కెరటాలు ఏర్పడతాయి. ఇక్కడ గాలి ఏది, నీరేది అంటే దుఃఖములు అన్నాం. దానిలో గాలి ఏది అని అంటే పంచేంద్రియార్థముల యొక్క తృట్ అనేదే మారుతాం. అంటే ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు కోరిక కలిగి ఉంటాయి. చూడాలని, వినాలని, వాసన చూడాలని, తినాలని కోరికలు ఉంటాయి కదా, ఇది పంచేంద్రియార్థ తృట్టు అనేదే మారుతము. ఆ మారుతము చేత శోభింపబడినటువంటి అనర్థ శతము అనేటువంటిదే గొప్ప గొప్ప కెరటాలు. మహోర్మౌ మహారౌరవాది అనేక నిరయగత హాహేత్యాది కూజిత ఆక్రోశనోద్భూత మహారవే. సముద్రం అంటే పెద్ద హోరు ఉంటుంది. సముద్రం బాగా పక్కన, సముద్రం పక్కన కూర్చునేసరికి పెద్ద హోరు చప్పుడు చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటి సముద్రంలో ఈ సంసారంలో చప్పుళ్ళు ఏమిటి అని అంటే మహారౌరవాది అనేక నరకాలు ఉన్నాయి. ఆ నరకాల్లోకి వెళ్ళేసరికి వీడు హాహాకారాలు చేస్తూ అనేక ఆక్రోశాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుపులు, పెడబబ్బలు అవి. ఆ జీవులు నరకంలో పడేటువంటి ఆ బాధలు భరించలేక అయ్యో మొయ్యో కుర్రో మరో ఏడుస్తూ ఉంటారే, ఈ ఏడుపులే దానిలో ఉండే ధ్వని. సంసార మహారవం అంటే సంసారంలో ఉండేటువంటి ధ్వనులు ఏమిటి అంటే ఈ జీవుల ఆక్రందనలు. అలాగే తర్వాత మళ్ళీ దానికి ఏదైనా ఓ చిన్న తెప్పలాంటిది వచ్చి దానిలోంచి బయటపడడానికి ఓ షిప్పో లేకపోతే ఓ తెప్పో ఏదో ఒకటి ఆలంబన ఉండాలి కదా.
అదేమిటి అంటే సత్యము, ఆర్జవం. సత్యము అంటే సత్యం తెలుసుగా మనకందరికీ, నిజం పలకటం. ఆర్జవం అంటే రుజు ప్రవర్తన. అలాగే దానం, దయ, అహింస, శమం, దమం, ధృతి, ఇది మొదలైనటువంటి ఆత్మగుణములు అనేటువంటివి పాథేయములుగా పెట్టుకున్నారు. పాథేయము అంటే దారిలో ఆకలేస్తే తినడానికి మనం తీసుకెళ్ళేటువంటి టిఫిన్ బాక్స్లో ఉన్న ఆహారం లాంటిది. ఆ మార్గ మధ్యంలో తినే ఆహారానికి పాథేయం అని పేరు. ఇవి పాథేయాలు. ఇవన్నీ ఉంటే మన మార్గంలో ఆకలి లేకుండా ప్రయాణం సాగించడానికి వీలవుతుంది. అక్కడ ఉండేటువంటి ఆ పాథేయము అనేతో పూర్ణమైనటువంటి జ్ఞానము అనేటువంటి ఉడుపం. జ్ఞానము అనేదే తెప్ప. ఆ తెప్పతో ఈ సంసారం నుంచి మనం దాటడానికి వీలవుతుంది అనేటువంటి మాట. సత్య, ఆర్జవ, దయా, దాన, దయా, అహింస, శమ, దమ, ధృత్యాది ఆత్మగుణ పాథేయపూర్ణ జ్ఞాన ఉడిపే. పాథేయములు ఇవన్నీ సత్యాదులు. జ్ఞానము ఉడిపం. దీనితో కూడినటువంటి జ్ఞానం అనేటువంటి తెప్పెక్కి సత్సంగ సర్వత్యాగ మార్గే. మార్గం ఏది, ఎలా వెళ్ళాలి ఆ తెప్పతో అని అంటే సత్సంగము, సర్వత్యాగము అనేటువంటిది మార్గం. ఈ దారి గుండా వెళితే మోక్షం అనే తీరంలోకి చేరతాము. ఇది సంసారం. ఇలాంటి సంసారాన్ని తయారు చేశారు. ఆ దేవతలందరూ ఈ సంసారంలో పడ్డారు అని. తా ఏతా దేవతా సృష్టా అస్మిన్ మహత్యర్నవే ప్రాపతన్. ఎప్పుడైతే దీనిలో పడ్డారో తమ అశనాపిపాసాభ్యాం అన్వవార్జత్. వాళ్ళకి మళ్ళీ ప్రారంభమైంది, ఆకలి దప్పిక ప్రారంభమైంది. వాళ్ళకి ఎప్పుడైతే ఆకలి వచ్చింది, దాహం వేసింది అని ప్రారంభించామో మళ్ళీ దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళకి అందరికీ మళ్ళీ తినడానికి ఆహారం కావాలి, భోగ్య పదార్థ సృష్టి కావాలి. తర్వాత ఇక్కడికి ఆపుకుందాం. తర్వాత సంగతి రేపు చూద్దాం. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావీర్మయేథి వేదస్య మాని స్థః శ్రుతం మే మా ప్రహాసీహ అనేనాథీతేన హోరాత్రాం సందధామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.